అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో సాధారణ పౌరులపై తమ ప్రతాపం చూపిస్తూ వస్తూ ఉన్న పోలీసులు మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎదురు చెప్పిన వారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షక భటులు ఈసారి ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు. జడ్జిలకు కేసుల ఫైళ్లను అందజేసేందుకు వెళుతూ ఉండగా అడ్డుకొని అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు తానెవరో వివరాలు చెప్పినా పట్టించుకోకుండా దూషిస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఎప్పట్లానే లక్ష్మీనారాయణ హైకోర్టు వాహనంలో కేసుకి సంబంధించిన ఫైళ్లను తీసుకుని జడ్జీలకిచ్చేందుకు మంగళగిరి మీదుగా బయలుదేరారు. ఎర్రబాలెం మంగళగిరి రైల్వే ఫ్లైఓవర్పై వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఓ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆపారు. ఈ దారిలో వద్దని విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజు ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైల్ ఇవ్వాల్సిందని లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. ఈ సంవాదం జరుగుతుండగానే మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు వచ్చారు. రావడమే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. ఇద్దరు కానిస్టేబుల్ను పిలిచి లక్ష్మీనారాయణతో పాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్కు తీసుకెళ్లమని, ర్యాష్ డ్రైవింగ్ కింద లక్ష్మీనారాయణపై కేసు పెట్టాలని సిఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లున్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. మరుసటి రోజు హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లందరూ కలిసి తమ సహచరుడిపై పోలీసుల దాష్టికాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సిఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలంలో సిఐ అని రాసి సరిపెట్టారు. శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. మరోవైపు డ్యూటీలో ఉన్న ఉద్యోగి, అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైళ్లున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చి చెప్పాయి. దీంతో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో సిఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు.